నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2019-21 నాటి ఇసుక విధానాలను రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఉచిత ఇసుక విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల. ఏపీ ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వులు. సింగనగర్ మదర్సాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కరిష్మా కుటుంబ సభ్యులు సనత్ నగర్ లో ఆందోళన. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం. వాడవాడలా వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాలు. ఘన నివాళులర్పించిన వైసీపీ నేతలు, అభిమానులు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారంటూ వెల్లడి. పవిత్ర సంగమం వద్ద జలహారతి. పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రి దేవినేని ఉమా. కృష్ణా డెల్టాకు వరం పట్టసీమ ప్రాజెక్ట్ అన్న నిమ్మల రామానాయుడు. ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అల్ట్రాటెక్ సిమెంట్ క్షతగాత్రులను పరామర్శించిన వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి. మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం సహా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్ అసలైన ప్రజానాయకుడు అని, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు అంటూ కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదకరమని, వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం మరోలా ఉండేదని, ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తారని, తనకు ఆ నమ్మకం బలంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. షర్మిల నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని రాహుల్ గాంధీ వైఎస్ఆర్ లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశానన్నారు. Who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learnt a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం 2019-2021 నాటి ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. ఏపీ ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇసుక తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏపీలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డీసిల్టేషన్ ప్రక్రియ నిర్వహించాలని సర్కారు చెప్పింది. దీనిపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించారు. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని సర్కారు తెలిపింది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీక్ష, దక్షతకు సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుకు పట్టసీమ నిదర్శనమని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చునని కేఎల్ రావు చెప్పారని, దాన్ని అమలు చేసి రైతులకు నీరిచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు.
ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే ప్రాంతంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పట్టుసీమను నీరు కార్చారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచనలతో మిట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 2014లోనే పోలవరం చింతలపూడి పట్టుసీమ అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముందుచూపు ఆలోచన చేశారు. త్వరలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. దీక్ష దక్షతకు ముందు చూపుకి నిర్వచనం పట్టిసీమ ప్రాజెక్టు. ఏదైతే ఈవేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు, భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది. ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో, ఆ కళలను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గోదావరిని, కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా, పట్టిసీమ ద్వారా, తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ నటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి, అదేవిధంగా విశాఖకి త్రాగునీరుకి అందించేటువంటి విధంగా మంత్రిగా చేసిన దేవినేని ఉమా గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది. ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయి ఎంతో మంది చిరు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కలకలలాంటిది టూరిజం తప్పకుండా అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రాం కూడా మీరు దయవుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి వాడటం జరుగుతుంది. తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం, ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతం గత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా కలకలలాడేదో మళ్ళీ గత ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకలలాడాలి. కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అటువంటి హారతి కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని అనుకుంటూ మా అందరి తరఫున, మా కృష్ణా డెల్టా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి మండలికి, అంతేకాకుండా ముఖ్యంగా రామానాయుడు గారికి. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రాకు అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారని చెప్పారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిందని, చంద్రబాబు దాన్ని వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు కారణంగానే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా సమస్యలు ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఆంధ్రకు అన్యాయం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో అసలు చంద్రబాబు ఏం చర్చించారని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లు 7,000 కోట్లకు పైగా రావాల్సి ఉందని, దానిపై ఎందుకు చర్చించలేదని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 7 మండలాలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ కోరిందని అన్నారు. 5 గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయని, దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము వస్తాము, మీతో చర్చిస్తాము అనేటువంటి ఒక లెటర్ రాస్తే, ఓకే రండి చర్చించండి అని
తెలంగాణ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆహ్వానిస్తే వెళ్లి చర్చలు చేశారు. ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు. ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలు అనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది. ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది. ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పకోకుండా దాటవేశారు. ఇది మరింత అనుమానాలకు తావు చూస్తున్నటువంటి అంశం. సంక్షేమ పథకాల రథసారథి వైఎస్ఆర్ అంటూ కొనియాడారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఒక పేద విద్యార్థి నేడు ఉన్నత చదువులు చదువుతున్నాడన్న ఓ నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం లభిస్తోంది అంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పుణ్యమేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ అధినేత ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అందించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ఆర్ పార్క్లో వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, వైసీపీ కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్లంపల్లి కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, 108 సేవలు వంటివి ప్రజలకు చేరువవడంతో పాటు విస్తృతమైన సేవలు అందించాయని తెలియజేశారు. ఆ మహనీయుడు అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గడిచిన 5 ఏళ్లలో తండ్రికి మించిన మానధనుడుగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెత్తందారుల ఆధిపత్యం పోవాలని, పేదలు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని సంకల్పంతో నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. జగన్ కన్నా మిన్నగా సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వాటిని నిజం చేయకపోతే ప్రజల కోపానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలుగు మాట్లాడే ఏ వ్యక్తి అయినా సరే గౌరవించే వ్యక్తి, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా మార్గదర్శకులుగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పని మంచి మనసున్న మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరపున ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, వెస్ట్ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అడపా శేషు గారు, పోతిన మహేష్ గారు, అదేవిధంగా శరత్ గారు, మనోజ్ కొఠారి గారు, చాలామంది మన కార్పొరేటర్స్ జమల పూర్ణమ్మ గారు, రహమతునిసా గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా మా వదినమ్మ అందరూ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రతి ఒక్క గుండెలో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఎంతోమంది మన పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నా అనేక రంగాల్లో ముందుకెళ్లారంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా
కొన్ని కోట్ల మందికి చదువు చెప్పించడం జరిగింది. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అశూలు బారినటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి గారికి ఈ రోజున జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి నగర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొని ఎమ్మెల్సీ రూహుల్లా గారు, అదేవిధంగా రాయన్ భాగ్యలక్ష్మి మేయర్ గారు, ఆసిఫ్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తేనే సంక్షేమం, అభివృద్ధిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. మనం చూస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా 108, 104 సేవల్ని తీసుకొచ్చి అటు విద్య, వైద్య రంగాల్లో ప్రతి సామాన్యుడికి కూడా విద్యా, వైద్యం నాణ్యంగా అందేలాగా కృషి చేసినటువంటి మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరో పక్కన చూసాం, రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులు అయినటువంటి పోలవరం, పోతిరెడ్డిపాడు, ప్రాణహిత లాంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి అనేక రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. జగ్గైపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో మృతి చెందిన కుటుంబీకులకు చంద్రబాబు ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక శాఖ మంత్రి జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులకు భరోసాగా నిలవాలని కోరారు. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఫ్యాక్టరీలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షలు, క్షతగాత్రులకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన అన్నారు. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం కూడా 10 లక్షలు ప్రకటించాలని అన్నారు. కార్మిక శాఖ మంత్రి జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులకు భరోసాగా నిలవాలని చెప్పారు. తప్పిదం యాజమాన్యంది అయితే తక్షణమే అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల కుటుంబానికి చంద్రబాబు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నివాళులర్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారి టీడీపీ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజులు కాకముందే అనేక రకాలైనటువంటి విధ్వంసకర చర్యలు, కిడ్నాపులు, అదేవిధంగా ఈ రోజున నిన్న జరిగినటువంటి సంఘటన జగ్గైపేటలో అల్ట్రాటెక్ అనే సిమెంట్ కంపెనీలో పెద్ద పేలుడు సంభవించి అనేక మంది గాయాలు పాలవటం, కొంతమంది చనిపోవడం అనేటువంటి జరిగింది. చనిపోయినటువంటి వారందరికీ నివాళులు అర్పిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా. వారందరూ కార్మికులుగా ఉన్నారు. చాలనేటువంటి జీతాలతో వారి యొక్క జీవనాన్ని సాగిస్తూ ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికులు ఆ గాయాల పాలవటమే కాకుండా చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉండటం అనేది జరిగింది. ఈ తరుణంలో ప్రభుత్వం కలగజేసుకోవాలి. ప్రభుత్వ ప్రతినిధులుగా వారందరూ కూడా ముందుకు వెళ్ళాలి. కార్మిక మంత్రిగా ఉండేటువంటి ఆయన ఆ ప్రాంతానికి సందర్శించాలి. ముఖ్యంగా ఏదైతే చనిపోయినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేటువంటి కోరుకుంటాం. ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన నేత పి హరిప్రసాద్ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిల్ కు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం సంతోషకరమని హరిప్రసాద్ అన్నారు. జనసేన నేత పి హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ధృవపత్రం తీసుకున్నారు. కౌన్సిల్ కు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక డిక్లరేషన్ తీసుకున్నారని, ఇంకా ప్రమాణం చేయాల్సి ఉందని వెల్లడించారు. మొదటి సెషన్ ప్రారంభానికి కొంత సమయం ఉందని, ఆ సమయాన్ని కౌన్సిల్ గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగించుకుంటానని అన్నారు. మండలిలో ప్రశ్నోత్తరాలు, చర్చలపైన స్టడీ చేస్తానని, గతంలో కౌన్సిల్లో పనిచేసిన పెద్దల మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. కౌన్సిల్కు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా
ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని మీడియా ముఖంగా నేను అందరికీ సవివీనంగా మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు పెడుతోందని, నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, రాజకీయ కక్షతో పలుచోట్ల నిర్మాణాలను నిలిపివేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు ప్రజా సమస్యలపై 3వ డివిజన్ కామినేని నగర్ డొంక రోడ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అభివృద్ధి విషయంలో రాష్ట్రం పరుగులు పెడుతోందని అన్నారు. నియోజకవర్గంలోని 3వ డివిజన్లో ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య అని చెప్పారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుగా డ్రైన్స్ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగిందని చెప్పారు. వర్షాలకు రోడ్లని జలమయం అవుతున్నాయని, ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. డివిజన్తో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే బాధ్యత తనదని గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. కామినేని నగర్ డొంక రోడ్లో చిరకాలం నుంచి కూడా, నా చేసి 15 సంవత్సరాల నుంచి చిన్నపాటి వర్షానికి ఇళ్ళన్నీ కూడా వంటలు వండుకోవడానికి అవకాశం లేని విధంగా మునిగిపోతుంది. దానికి అనేకమైన ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. ఫైనల్గా మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి, అధికారులందరూ కూడా వచ్చి దీనికి ఒక సంపును ఏర్పాటు చేసుకుని, ఆ సంపులో కూడా నీళ్లు కలెక్ట్ చేసి అక్కడి నుంచి దూరంగా పంపౌట్ చేసే కార్యక్రమానికి గతంలో ఏపీఐసి కాలనీలో ఏ విధంగా అయితే చేశామో, సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఉపయోగించి ఒక ప్రయత్నం జరుగుతూ. సుమారు 8 లక్షల పైగా ఖర్చు అయ్యే ఈ స్కీమ్ని ఈ రోజున మన కమిషనర్ గారు అది శాంక్షన్ చేయడం జరిగింది. దాని వరకు చూసిన తర్వాత నాకైతే నమ్మకం ఉంది, ఒక్క చుక్క కూడా నీరు నిలబడదని. ఆ తర్వాత ఇళ్ళన్నీ కూడా స్టాండర్డ్ విధంగా కట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్న హౌసింగ్ స్కీమ్ను కూడా ఇక్కడ ఉపయోగించాలనేది ఆలోచన. ముందుగా ఈ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి, వీళ్ళకి డ్రైన్ ప్రమాదం తప్పింది అనుకున్న సమయంలో మేము తర్వాత ఇల్లు టేకప్ చేస్తాం. ఈ కాలనీని ప్రత్యేకంగా నేను దత్తత తీసుకుని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పేపర్లో చూసాము. లోకేష్ గారు పిల్లలకి సీట్లు రావంటే కూడా అవి కూడా 3-4 మెంబర్స్ వెళ్ళి అయ్యమ్మ పరిస్థితి అంటే ఎక్కడ కూడా బయట మాట్లాడి మరి ఆయన ఆ సీట్లు ఏర్పాటు చేయడం మద్రాసు యూనివర్సిటీలో పూనాలో అట్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర అభివృద్ధి ఇంతకంటే మన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి మేము, ఎందుకంటే ఆటో నగరం ప్రజలు కార్మిక వాడు ఇదంతా, దీని మీద ప్రత్యేక శ్రద్ధ గతంలో కూడా రామ్మోహన్ గారు పెట్టడం, అట్లాగే కొన్ని మాకు ఎంపీలర్స్ కూడా ఇప్పించడం, పనులు చేయించారు. మరి 7 కోట్లతో మంచి రోడ్లు డెవలప్మెంట్ చేయడానికి, మహానగర్ రోడ్డు డెవలప్ చేయడానికి, మరి ఈ రోడ్డు ఇక్కడ దాకా ఉండేది, ఇక్కడ నుంచి ముందుకు ఉండేది కాదు. దాన్ని కూడా ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఉన్న అధికారులతో వీరపాండ్య గారు అట్లాగా ఏమైనా వెంకటేశ్వరతో మాట్లాడి ఈ రోడ్డు ఒకటి డైరెక్ట్ చేయడం, ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగిన గతంలో 5 ఏళ్ళు శాంతం ఎక్కడున్నామంటే గొంగళ అక్కడే ఉన్నాం. కనీసం మడుగు ముందు పడలేదు, పేదలేమో తింటా కూడా తిండి లేక నల్లాడిపోయారు. మళ్ళీ అందరూ చక్కగా ఆడుతున్నారు, కలకలాడుతుంది, లారీలు వస్తున్నాయి. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ఆర్ అని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. 20వ డివిజన్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్ఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కార్పొరేట్ హాస్పిటల్స్, స్కూల్స్ సేవలను పేదలకు అందించిన మహానేత
వైఎస్ఆర్ అని కొనియాడారు. కృష్ణలంక ప్రాంతం డెవలప్మెంట్ జరిగిందంటే అది వైఎస్ పుణ్యమేనని గుర్తు చేశారు. ఆ మహనీయుణ్ణి ప్రజలు తమ హృదయాలలో శాశ్వతంగా నిలుపుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంకలో 20 డివిజన్లో కూడా ఈరోజు ఘనంగా నిర్వహించినటువంటి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా, ఈ రాష్ట్రంలో పేదల పెన్నిదిగా ఎన్నో సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇంకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితులు. ఆయన కార్పొరేట్ హాస్పిటల్స్ని కానీ, కార్పొరేట్ ఎడ్యుకేషన్ కానీ ప్రతి పేదవాడికి అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి మహానేతకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జయంతి కార్యక్రమం పరంగా జైలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణలంక ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అనేక ఆయన ప్రభుత్వంలోనే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి ఇంత వైభవం రావడానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి హోదాలో పేదల సంక్షేమం కోసం అందించిన సంక్షేమ పథకాలు పేదల తలరాతలను మార్చాయని గుర్తు చేశారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో పంజా సెంటర్లోని వెస్ట్ జోన్ వైసీపీ కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం సోమవారం జరిగింది. వైఎస్ఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన పశ్చిమ నియోజకవర్గ నేతలు కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం షేక్ ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఆరోగ్య స్ఫూర్తి ప్రదాతగా ఫీజు రియంబర్స్మెంట్తో నిరుపేదలకు ఉన్నత విద్యలు చదివే అవకాశం కల్పించడంతో పాటు 108 సేవలు కేరువు చేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆ మహనీయుని 75వ జయంతి కార్యక్రమాలు పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తిదాత, రైతు బాంధవుడు, పేదలపాటి పెన్నిది డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. మరి ఎంతోమందికి స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ అన్ని వర్గాల వారికి పెద్దపీట వేసిన నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే రైతు బాంధవుడు కానివ్వండి, అలాగే ఎంతోమందికి స్ఫూర్తిదాత, అలాగే బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎందాకైనా పయనించే నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం 4% రిజర్వేషన్ ద్వారా ఎంతో బడుగు బలహీన వర్గాల వారి పిల్లలకి డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగేటట్టు చేసిన నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ప్రతి గుండె చప్పుడు చెప్తుంది రాజశేఖర రెడ్డి గారు అమర్ రహే అని చెప్పేసి. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు జోగి రమేష్ రావటం, మరోపక్క టీడీపీ ఆధ్వర్యంలో కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద కృష్ణా గోదావరి జలహారతి కార్యక్రమం ఉండటంతో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు భారీగా ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమరిగినట్లయింది. अरे
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఉన్న మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో చదువుతున్న కరిష్మా మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు సనత్ నగర్ మసీదు వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన ఇన్ని రోజులు గడిచినా నిందితులను అరెస్ట్ చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే మరణించినట్లు మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని, అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో కూడా నిర్వాహకులు విద్యార్థులను వేధించారని ఆరోపించారు. మా అమ్మాయి పేరు కరిష్మా అండి. మద్రసా నా పేరు మస్తాని. మా అమ్మాయి మాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. మా పాపకి మద్రసాలో చదివించాలని, మా ఇస్లాం పద్ధతులు నేర్పించాలని మద్రసాలో జాయిన్ చేసాము. మా పిల్ల 11 నెలలు అయింది జాయిన్ అయ్యి. తర్వాత మొన్న రంజాన్ పండగకి వచ్చిందండి. నెల ఉండి సెలవులకి ఇంట్లో ఉంది. నెల అయినాక 17వ తారీఖు పిల్లకి మద్రసాలో జాయిన్ చేసాం. జాయిన్ చేసినాక 15 రోజులకే ఫీజు కట్టమన్నారు. ఫీజు కట్టేసాం. ఫీజు కట్టేసి పాపని చూపించమంటే మళ్ళీ ఫస్ట్కి రమ్మన్నారు, ఫీజు కట్టమన్నారు. ఫస్ట్కి వెళ్తే ఫీజు కట్టినాక పిల్లని చూపించమంటే చూపించలేదండి. పిల్లని మేము హార్ష్గా చెప్పారు. మేము ఇప్పుడు చూపించాం, వచ్చి 15 రోజులేగా అయింది పిల్లని జాయిన్ చేసి, మళ్ళీ ఇప్పుడే చూపించాలా మీ పిల్లని కొంచెం హార్ష్గా మాట్లాడారు. తర్వాత మళ్ళీ మేము చెప్తాం, ఫోన్ చేసి మేము చెప్తాం ఎప్పుడు చూడాలో మీ అమ్మాయిని అని చెప్పారు. గట్టిగా అరిశారు, మేము చెప్తాం అప్పుడు రండి అని. తర్వాత మళ్ళీ 15 రోజులకి ఫోన్ చేసి మీ అమ్మాయిని వచ్చి 30వ తారీఖు చూసి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత 20 పండగకి పంపించమన్నా పంపించలేదండి. రంజాన్ పండుగ మొన్నగా వెళ్ళింది, వెంటనే పంపిస్తారా మళ్ళీ పండగకి అని పంపించలేదు. మా ఫీజు కట్టేసి మళ్ళీ రమ్మంటే 30వ తారీఖు రమ్మన్నారు. తర్వాత వెళ్దాంలే అని చూస్తే 28వ తారీఖే ఫోన్ చేసేసారు. 28వ తారీఖు ఫోన్ చేసి పొద్దున్నే 7ంటికి మీ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు అన్నారు. మళ్ళీ 10 నిమిషాలు ఆగినాక మీ అమ్మాయికి మరీ సీరియస్గా ఉంది, సాన్స్ అందట్లేదు, మీరు తొందరగా రండి, మేము అంబులెన్స్లో తీసుకెళ్తున్నామని చెప్పారు. అంబులెన్స్లో తీసుకెళ్తాను. సనత్ నగర్లో మా అమ్మోళ్ళు ఉంటారు. మా అమ్మోళ్ళు మాది గుడివాడ దగ్గర చిన్న పల్లెటూరు అంగులూరు మాది. మేము వచ్చేపాటికి లేట్ అవుతుందని మా అమ్మోళ్ళు ఇక్కడే సనత్ నగర్లో ఉన్నారు. ఫోన్ చేశాం మా అమ్మోళ్ళకి, అమ్మ పిల్లకి ఇలా ఒంట్లో బాగాలేదంట, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తున్నారంట అని చెప్పా. మా అమ్మోళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక నేను వచ్చేపాటికి 1.5 గంట అయింది. వచ్చేపాటికి పిల్లకి మా అమ్మలు ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉంది పాప కంటే, ఏం చెప్పట్లా, నువ్వు రామ్మా అంటున్నారు. పిల్ల అక్కడికి వెళ్ళినాక మా అమ్మలు పిల్లని మార్చరీలో పడేసి ఉన్నారండి. ఒక మనిషికి మా ఇస్లాం ప్రకారం ఒక హాఫీజ్ కానీ, ఒక ఆలిం కానీ, ఒక ముఫ్తీ కానీ కావాలండి. ఎటువంటి ఎడ్యుకేషన్ లేనటువంటి పర్సన్కి వాడికి మదర్సా ఇచ్చి నడపమంటే వాడేం చేస్తాడండి? ఇలాంటి పనులు చేస్తాడు. మదర్సా యొక్క నిర్లక్ష్యం మూలంగా అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని కర్రలతో కొడితే కర్రలు విరిగిపోతున్నాయండి. అలా కొడుతున్నారు. ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూల్లో మనం ఎన్ని స్కూళ్ళు చూపిస్తున్నాం? చిన్న పిల్లవాడిని టార్చర్గా ఒక దెబ్బ వేస్తే మీడియాలో తీసుకొచ్చి వాడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. అలాంటి యొక్క మదర్సాలో మా ఇస్లాం యొక్క పద్ధతులు నేర్పించుకోవడానికి వచ్చిన పిల్లల్ని ఇలాగ హింసిస్తుంటే ఏ పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు తన పిల్లల్ని తీసుకెళ్ళి మదర్సాలో పెడతారండి? చెప్పండి. కానీ అతను చేసినటువంటి ఒక చిన్న దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్లో మామూలుగా కొట్టరు, మీ అందరికి తెలిసిన విషయమే. కానీ వాడు ఒక ప్రాణం తీసినా సరే ఎటువంటి పోలీస్ యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి నిర్లక్ష్యం ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాడు, కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని గట్టిగా మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏంటి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఇన్ని మీడియాలు ఇన్ని యూట్యూబ్లు ఉన్నా ఏమీ చేయలేదు. ఒక ఆయిషా మీరాకి ఎలా న్యాయం చేయలేదో మా కరిష్మాకు కూడా అలా న్యాయం చేయలేదని మేము తెలుసుకుంటున్నాం. కానీ మాకు ఈ మీడియా ద్వారా మీరందరూ గట్టిగా సాయం చేయాలి, మా మీడియా సపోర్ట్తో మా కరిష్మాకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా సనత్ నగర్ యొక్క ముస్లిం మత పెద్దలు అందరితో కలిసి చేస్తున్నటువంటి ధర్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను వైసీపీ అధికార ప్రతినిధి 22వ డివిజన్ వైసీపీ నాయకులు పోలిరెడ్డి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తన పాలనతో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. జననేత మార్గంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో మంచి పాలన అందించారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని గుర్తు చేశారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మరి కృష్ణలంక సత్యంగారు హోటల్ సెంటర్లో దరిదాపుగా ఒక 1500 నుంచి 2000 మంది వరకు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. అది కాకుండా ఆయన జన్మదిన సందర్భంగా కూడా కేక్ కటింగ్ చేసి కృష్ణలంక తూర్పు నియోజకవర్గంలోని నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా నెలకొన్నాయనేది రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుస్తుంది. మహానేతటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైతే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రమాదవశాత్తు హెలికాప్టర్ మరణంలో మరణించారో ఆ రోజు నుంచే మన రాష్ట్రం అధోగతి పాలకి మొదలుపెట్టింది. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి జలయజ్ఞం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే 108 కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలని ఆ తర్వాత వారు కొన్ని తగ్గించుకుంటూ కొన్ని పెంచుకుంటూ లేకపోతే కొన్ని నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అది కాకుండా మరి మన అందరూ తెలిసిందే రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయింది. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్లయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేదే, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రం ఉండేది. కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు సపరేట్ అయిపోవడమే కాకుండా మహానగరాన్ని అటువంటి హైదరాబాద్ని తెలంగాణకు అప్పగించేసి వచ్చాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులు చూస్తున్నాము. మరి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా సాగింది, మరి ఈ ఒక నెల రోజులుగా వచ్చినటువంటి కూటమి పరిపాలన ఎలా సాగుతుందో రాష్ట్ర ప్రజానీకం అందరూ చూస్తున్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ గొర్లా గోవింద్. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన శుభాకాంక్షలుగా మరి సత్యంగారు హోటల్ ఏరియాలో కేక్ కటింగ్, అలాగే పేదలందరికీ కూడా మరి ఒక 2000 మందికి అన్నదానం కూడా పుల్లిపాటి గారు నాయకత్వంలో, మరి తూర్పు అవినాష్ గారి కానీ జగన్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి అంటే పేదల పాటి పెన్నిది. ఆయన ఎందుకంటే బాగా ఇష్టం పేదలకి. హాస్పిటల్ అంటే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎన్నో మందికి గుండెలు కాపాడిన ఆడపడుచుల అక్క చెల్లెమ్మలకి ఏదైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ ఆడపడుచులకి ఎవరైనా మేలు చేశారంటే మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు అకాల మరణం చనిపోయాడు. మరి ఆయన సృష్టించుకొని ఈరోజు జన్మ వేడుకలు చేసుకుంటూ మరి ఈ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయినా కానీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారు నేను గుర్తున్న మీ అందరికీ నేను అండగా ఉన్నానని, ఈ నెల రోజుల్లో బాధల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా పుట్టినరోజు వేడుకలతో మీ అందరికీ ఉత్సాహంతో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి మీ నాయకుడికి మీకు నేను అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా అని చెప్పి మాకు ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఈ నెల రోజుల్లో మేము బాధల్లో ఉన్నప్పుడు మా నాయకుడు ఎందున్న వారి తండ్రి సూత్తులోనే ఆయన నాయకులను మేము నడుస్తున్నాం కాబట్టి ఈరోజు మాకు పండుగ వాతావరణం. ఇలాంటి వాతావరణం ఆయన సూచించుకొని ఆయన ఆశయాలు సాధించడానికి కూడా మా కార్మికుల పక్షాలను ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తారు. తల్లిదండ్రుల మరణానంతరం వారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పేర్కొన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహించిన దత్తాత్రేయ శర్మ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన సంతానం నేటికి పలు రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించటం ముదావహమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ప్రవచనకర్త స్వర్గీయ మంచం దత్తాత్రేయ శర్మ 87వ జయంతి సందర్భంగా మల్లికార్జునపేటలోని అడప శ్రీరాములు కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి, స్థానిక నేత శంకర్రావు, దత్తాత్రేయ శర్మ కుటుంబ సభ్యులు స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చంటి మాట్లాడుతూ బ్రతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు ఉన్న నేటి సమాజంలో తల్లిదండ్రుల మరణాంతరం వారి జయంతి, వర్ధంతిల నాడు తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దత్తాత్రేయ శర్మ సంతానానికి అభినందనలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. వేకువజామునే దుర్గమ్మ దేవస్థానంలో జగన్మాత వైభవ మహత్యాలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలతో ఈ ప్రాంత వాసుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. రోజు అడపారాముల స్కూల్లో మరి దత్తాత్రేయ శర్మ గారు మరి జయంతి 87వ జయంతి సందర్భంగా
మరి అడపారావుల స్కూల్లో మరి పిల్లలకు ఉపయోగపడే వస్తువులు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, పెన్సిల్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రూట్స్ మరి అరటిపళ్ళు అన్ని రకాలు కూడా పిల్లలకు పంచడం జరిగింది. ప్రతి ఏటా కూడా వాళ్ళు 8-7 సంవత్సరం 8వ తారీఖు వచ్చిందంటే ఆ రోజు 2 రోజుల ముందే మాకు చెప్తూ ఉంటారు, ఏమండి కొద్దిగా రెడీగా ఉండండి, నాన్నగారి జయంతి ఉందని ఆ పిల్లలు. ఎందుకంటే చదువు చెప్పించారు వాళ్ళ నాన్నగారు, సంస్కారం కూడా నేర్పించారు. అందుకే ఏంటంటే తప్పకుండా ఇవాళ ఉన్న వాళ్ళనే పట్టించుకోండి రోజులు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రతి ఏటా కూడా ఈ పిల్లలకి ఏదో ఉపయోగపడాలి, దీనివల్ల ఆ పిల్లలు ఎంతో కొంత ఉపయోగపడితే అది నాన్నగారు ఆత్మకు శాంతి అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దత్తాత్రేయ శర్మ గారు మాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా గుళ్ళో మరి ఆయన పొద్దున్నే 4ంటికి కూడా అమ్మవారి చరిత్ర, భగవద్గీత, రామాయణం అన్నీ కూడా తెల్లారుజాము 4ంటికి మైకు మోగుతుంది అంటే 4 అయిందని అర్థం. ఆయన తెల్లారుజాము 4ంటికి కూడా మరి చెప్పడం జరిగేది. 3ంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేవారు ఆ మహానుభావుడు. మరి అందరికీ కూడా అమ్మవారు అంటే ఇష్టం, కానీ అమ్మవారికి మాత్రం మరి ఆ శర్మ గారు అంటే ఇష్టం అని సందర్భంగా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. దత్తాత్రేయ శర్మ కుమార్తె అన్నపూర్ణ మీడియాతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు నేర్పిన చదువు, సంస్కారం తమని ఉన్నతులుగా తీర్చిదిద్దిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా తాము ఆర్జించిన సంపదలో కొంతమేర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తమ తండ్రి దత్తాత్రేయ శర్మ 87వ జయంతి సందర్భంగా తమ వంతు సేవా కార్యక్రమాలలో భాగంగా అడప రాములు గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసినట్లు తెలియజేశారు. మా నాన్నగారి 87వ జన్మదినోత్సవాన్ని ఈరోజు అడప రాములు ప్రాథమిక గవర్నమెంట్ పాఠశాలలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు ఒకటి ఉంది, దగ్గర ఉన్న వాళ్ళకి దృష్టి తొందరగా పడుతుంది, వెనకాల వాళ్ళకంటే. ఇప్పుడు మనకి దూరం స్కూల్స్ కంటే అమ్మవారి దృష్టి డైరెక్ట్గా వీళ్ళ స్కూల్ మీద పడటం వీళ్ళు చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. రెండోది, పుస్తకాలు ఎందుకు ఇస్తున్నా అంటే బుక్ అంటే ఏంటంటే బ్రింగ్ అవుట్ యువర్ నాలెడ్జ్, అంతే, ఫ్రమ్ ద సోల్. అంటే నీకు మనసులో ఏది తోస్తే అది బుక్ రూపంలో బయటలో పెట్టు నువ్వు అని చెప్పడం అనమాట. అదిగాక మనం పుస్తకము, పెన్ను, పెన్సిల్, ఒక టీచర్ ఉంటే కనుక ప్రపంచాన్నే మార్చచ్చు అనే ఒక నిదానంతో ఈ పుస్తకాన్ని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మా నాన్నగారు ఒకటే చెప్పారు, నీకు 100 రూపాయలు వస్తే నువ్వు 100 రూపాయలు దానం చేయగల, దాంట్లో ₹1 పక్కన పెట్టి సేవ చేసి అది లేని వాళ్ళకి ఇస్తే కనుక అది మనకి 1,000 రెట్లు మనకి మేలు చేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం మరలా స్వర్ణయుగం కానుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు అన్నారు. నేటి నుండి తీసుకువచ్చిన ఉచిత ఇసుక కారణంగా వేల మంది కార్మికులకు ఉపాధి దక్కుతుందని తెలిపారు. నేటి నుండి ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎరుపోతు రమణారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ ఇతర కార్మికులు పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కార్మికుల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామన్న చంద్రబాబు తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ అయితే పేదలను మోసం చేసే ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. ఇసుక ఉచితం చేయడం కారణంగా అనేక వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కార్మికులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి గత జగన్ ప్రభుత్వం ఇసుకను దోపిడీ చేసి వేలాది రూపాయలకు అమ్మినటువంటి ఆ ప్రభుత్వంలో మరి కార్మికులు, మరి ఇంటి యజమానులు కానీ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కార్మికుల కష్టాలు తెలుసుకొని గతంలో ఎన్నికల ముందు కానీ పాదయాత్రలో కానీ లోకేష్ బాబు గారు యువగలంలో కానీ మొత్తం కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వంలో ముందుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కార్మికులైనటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం పెట్టారు. వారికి పాలాభిషేకం చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మా అన్నగారైనటువంటి బోండా ఉమేశ్వర గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈ 57వ డివిజన్ న్యూ రాజేశ్వరపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం
మరి తెలుగుదేశం ప్రభుత్వం. ఐఎఫ్టియు విజయవాడ నగర కార్యవర్గ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి నుండి తమ యూనియన్ ఐఎఫ్టియుకు అనుబంధంగా పనిచేస్తుందని తెలిపారు. గత 5 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు. ఇసుక ఆపివేయటం వల్ల కార్మికులకు పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. దాదాపుగా గడిచిన 5 సంవత్సరాలుగా కూడా భవన నిర్మాణ కార్మికులంటే రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టణ పరిస్థితి. ఎందుకనంటే గత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఆపేసింది. దాంతోపాటు కార్మికులకు పని లేకుండా పోయింది. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో డబ్బుల్ని ఇప్పటి వరకు కూడా 3,300 కోట్ల రూపాయలని దారి మళ్లించేశారు. 5 సంవత్సరాల్లో ప్రమాదాల బారిన పడ్డ కార్మికులకు ఎవరికి కూడా చచ్చిపోయిన వాళ్ళకి కానీ, కాళ్ళు ఇరిగిన వాళ్ళకి కానీ, చేతులు ఇరిగిన వాళ్ళకి కానీ ఎవరికి కూడా నష్టపరిహారం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. భవన నిర్మాణ కార్మికులుగా మేము అనేక పర్యాయాలు గతంలో కార్మిక శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బుడే ముత్యాల నాయుడు గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అట్లాగే జిల్లాలో ఉన్న 6 ఎమ్మెల్యేలకి ఎంత పత్రాలు అనేక పర్యాలు ఇచ్చినా కూడా మా భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు తిరువూరు వస్తున్న సందర్భంలో కూడా మేము జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో మా సమస్యలు పరిష్కరించకపోగా మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేసి వేరే వాళ్ళతో కూర్చోబెట్టిన పరిస్థితి. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియులో ఎన్టీఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భాగస్వామ్యం అవ్వడం, అనుబంధంగా చేరటం మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళన ఫలితంగా ప్రభుత్వం పరిస్థితి ఏంటనేది కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకి, భవన నిర్మాణ కార్మిక శాఖలో ఉన్నటువంటి బోర్డుకి 300 కోట్లు తిరిగి మేము జమ చేస్తామని, అట్లాగే అనేక విషయాల మీద ఈరోజు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెల అయినప్పటికీ కూడా మంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఇంద్రకీలాద్రి కొండ మీద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి నగరవాసులు ఆషాఢమాస సారె సమర్పణ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిట్టినగర్ కుండల మార్కెట్ శ్రీ గంగాదుర్గ మారెమ్మ అమ్మవార్ల దేవస్థానం ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పణ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా వ్యక్తం చేశారు. చిట్టినగర్ మార్కెట్ వద్ద ఉన్న శ్రీ గంగాదుర్గ మారెమ్మ అమ్మవార్ల దేవస్థానం నుండి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమం జరిగింది. విజయవాడ దుర్గమ్మ గణాచార్య సంఘం ఆధ్వర్యంలో దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మహిళా భక్తుల కోలాట ప్రదర్శన, కేరళ వాద్యకారుల వాయిద్యాలు, డప్పు వాయిద్యాలతో గరిడి సేవలతో అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. చిట్టినగర్ కుండల మార్కెట్ నుండి చిట్టినగర్ సెంటర్, ఆంజనేయ వాగు, బ్రాహ్మణ వీధుల మీదుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకొని సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాసకురాలు నవీన మాట్లాడుతూ ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొనడం జరిగింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2019-21 నాటి ఇసుక విధానాలను రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఉచిత ఇసుక విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల. ఏపీ ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వులు. సింగనగర్ మదర్సాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కరిష్మా, కుటుంబ సభ్యులు సనత్ నగర్ లో ఆందోళన. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా నిందితులను అరెస్టు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం. వాడవాడలా వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాలు. ఘన నివాళులర్పించిన వైసీపీ నేతలు, అభిమానులు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారంటూ వెల్లడి. పవిత్ర సంగమం వద్ద జలహారతి. పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రి దేవినేని ఉమా. కృష్ణా డెల్టాకు వరం పట్టసీమ ప్రాజెక్ట్ అన్న నిమ్మల రామానాయుడు. ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అల్ట్రాటెక్ సిమెంట్ క్షతగాత్రులను పరామర్శించిన వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి. మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం సహా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.